బాలయ్య బాబు గారి కెరియర్‌లో మాసివ్ రోల్స్ ఏంటనేది ఓసారి చూద్దాం. 'బొబ్బిలి సింహంలో' విజయ రాఘవ భూపతి, 'పెద్దన్నయ్య' చిత్రంలో రామకృష్ణ క్యారెక్టర్ అండ్ 'రౌడీ ఇన్స్‌పెక్టర్' చిత్రంలో ఇన్స్‌పెక్టర్ రామరాజుగా ఆయన చేసినటువంటి 'రచ్చ నెక్స్ట్ లెవెల్' అండ్ ఇక ఆ తర్వాత వచ్చేసి 'సమరసింహారెడ్డి' చిత్రం అనమాట. సో, ఆ చిత్రంతో బాలయ్య బాబు గారు క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ కానివ్వండి, ఆ 'సమరసింహారెడ్డి' ఫ్లాష్ బ్యాక్ ఉన్నటువంటి క్రేజ్ కానివ్వండి, ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఇక ఆ తర్వాత 'నరసింహనాయుడు' చిత్రంలో ఆయన నరసింహనాయుడుగా చేసినటువంటి పర్ఫార్మెన్స్ అయితే బీభత్సం అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాత 'చెన్నకేశవరెడ్డి' అంటూ మన ముందుకు ఎవర్ గ్రీన్ క్యారెక్టర్ అందించినటువంటి ఘనత బాలయ్య బాబు గారికి దక్కుతుందనేది చెప్పుకోవచ్చు. సో, ఇప్పటికీ ఆ రాయలసీమ పౌరుషం అనగానే చెన్నకేశవరెడ్డి గుర్తొస్తుంది మనకు. అండ్ ఇక ఆ తర్వాత 'సింహ' సినిమాలో నరసింహ క్యారెక్టర్తో బాక్స్ ఆఫీస్ని ఊచకోత కోశాడు. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి లెజెండ్ సినిమాలోని జయదేవ్ క్యారెక్టర్ మాత్రం ఎవర్ గ్రీన్ మాస్ అన్నమాట. సో, ఇప్పటికీ ఈ క్యారెక్టర్లో పలికినటువంటి డైలాగ్స్ మనం పలు సందర్భాల్లో వాడుతూనే ఉంటాం. అండ్ ఇక ఆ తర్వాత వచ్చినటువంటి 'అఖండ' చిత్రం వేరే లెవెల్ అనమాట. సో, 'అఖండ సికందర గోరగా' ఆయన చేసినటువంటి పర్ఫార్మెన్స్ బీభత్సం. ఇక 'వీరసింహారెడ్డి' అంటూ ఆయన చేసినటువంటి ఆ మాసివ్ రచ్చ అయితే మాస్ జాతర వేరే లెవెల్ అనేది అనుకోవచ్చు. అండ్ ఇక 'భగవంత్ కేసరిలో' కూడా ఆ సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆ ఊర మాస్ జాతర చేయడం ఒక్క బాలయ్య బాబు గారికే సాధ్యమైందనమాట. సో, ఇలా బాలయ్య బాబు గారి కెరీర్‌లో కొన్ని మాసివ్ క్యారెక్టర్స్‌ని నాకు నచ్చినవి ఈ వీడియోలో మెన్షన్ చేశాను. మరి మీకు ఏ క్యారెక్టర్ ఫేవరెట్ అనేది ఒకసారి కమెంట్ చేయండి.